అసలు అయ్యా చంద్రబాబు అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని ఈ పొద్దు హత్య చేయించిందే నువ్వు, ఈ పొద్దు మాట్లాడే అర్హత నీకు లేదు. చంద్రబాబు సీరియస్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నాను, ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? కళ్ళు దొబ్బాయా నీకేమన్నా చూసుకోమని చెప్పురా. సిబిఐకి ఇస్తే అవినాష్ బీజేపీకి వెళ్ళిపోతాడు. నాకు అర్థం కాలేదు, నేను అవినాష్ పేరు ఎత్తలేదు. జగన్ దగ్గర నుంచి వచ్చింది ఆ వర్డ్ అయితే సిబిఐ, నేను ఆ మీటింగ్ లో నేను అనలేదు. ఏలియన్స్ పైనుండి దిగుతున్నాయి. ఏలియన్స్ ఈడే ఆల్రెడీ దిగేస్తున్నాడు ఈడు అని గవికి అనేసాడు. అతనే అన్నాడా అవినాష్ బీజేపీకి అవినాష్ పేరు లేదుగా? లేదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఎవరిది హత్య రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా చూశాను సీసీటీవీలో మీ కాపలా బల్లాన్ని. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. వైసీపీ మీరు చెప్పడం వల్ల రిలయన్స్ అంబానీ, సోనియా గాంధీ, ఈనాడు రామోజీరావు, చంద్రబాబు నాయుడు ఏంటది? వీళ్ళు కుట్రదారులు అని చెప్పారు. పాదయాత్రలో రాష్ట్రమంతా చెప్పారు. అందులో తప్పే ఉంది. మీ వైసీపీ కార్యకర్తలు, నాయకులు రిలయన్స్ల మీద దాడులు కూడా చేశారు. ఎందుకు? తరువాత మీరు అధికారంలోకి వచ్చిందా అదే రిలయన్స్ అంబానీని ఇంటికి పిలిచి భోజనం పెట్టి అది తప్ప, అది తప్ప. ఆయన కుడిభుజం పరిమల్ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారే. మీ బతుకులు చెడా, మీ బతుకులా. ఇప్పుడు కూడా ఆయన వైసీపీ రాజ్యసభ సభ్యుడు. అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. మీ తండ్రిని చంపిన వారికి రాజ్యసభ ఇచ్చారా? ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి పట్టుబట్టలు పెట్టి. అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పదవి పోయి అధికారం పోయిందా మళ్ళీ అనుమానాలు అంటారేంటి? అనుమానాలు ఉంటే 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు కొడుగ్గా? ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. చంద్రబాబు గారి బావమడిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకుని టపా టపా అని ఇంకోసారి గన్ పట్టుకుని టపా టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా టపా అని గన్ను పట్టుకుని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ. మీరు పత్తిత్తు కాదు, మీరు పత్తిత్తు కాదు. మీరు పతిత కాదా? ఏది పతిత కాదా? నేను పత్తిత్తే. సాక్షులు ఉండకూడదని చెప్పి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాచ్మెన్ ను బండరాయితో మోది చంపారు. ఏంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పేస్తున్నాడు. వాచ్మెన్ కొద్ది రోజులకే ఆ ఇంట్లో ఉన్న వాచ్మెన్ ను బండరాయితో మోది చంపారు. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు పిచ్చలేదు కాబట్టి. హత్యలతోనూ వెన్నుపోట్లతోనూ శవాలతోనూ కుట్రలతోనూ రాజకీయాలు చేసింది చేస్తున్నది. నాకు అర్థం కాలేదు సార్. హత్యలతోనూ వెన్నుపోట్లతోనూ శవాలతోనూ కుట్రలతోనూ విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తా ఉన్నది మేము. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. గర్వంగా కూడా చెప్తా ఉన్నా నేను ఈ మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి నేను ఒకటే గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈ రోజు. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఏకంగా పుస్తకం రాశాడు. ధర్నాలు ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ క్యాడర్ కు చెప్పేవాడని. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. హత్యలతోనూ వెన్నుపోట్లతోనూ శవాలతోనూ కుట్రలతోనూ రాజకీయాలు చేసింది చేస్తున్నది చంద్రబాబు అయితే అటు చూడు బే. ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తా ఉన్నది మేము. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గురించి గర్వంగా కూడా చెప్తా ఉన్నా నేను ఈ మాట. పుర్రెముకు దెబ్బతిందా, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? జగన్ మంచోడు కాబట్టే జగన్ మంచోడు కాబట్టే ఏది నోటుకొస్తే అది మాట్లాడక. మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు ఈ రోజుకి కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ? ఏంటి బాబా అన్న? జగన్ చెడ్డోడైనంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ? మీరు మంచోళ్ళ, నేను మంచోళ్ళ? మన ఇద్దరు మంచోడే.
జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది. హత్యలు చేయమని కాదు, చంద్రబాబు నాయుడు గారి మాదిరి. చూసుకోమని చెప్పురా. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయాలని, అది చంద్రబాబుకు మాకు ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకి ఏంటమ్మా? రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డితో మనకి నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అస్సలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి కుట్రలు, గొడ్డళ్ళు, గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. అరే నువ్వు పెద్ద ఎర్రి పప్పు అని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు సైకో. నువ్వు చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ళ వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. 77 ఏళ్ళ వయసు. ఎలక్షన్లు వచ్చేసరికి 80 ఏళ్ళు. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో కేంద్ర మంత్రి గారిని, హైవేస్ మినిస్టర్ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్లో. ఇంగ్లీష్ మాట్లాడేది రాదు, తెలుగు మాట్లాడేది రాదు, చదువు రాదు, చదివేది రాదు. ఎవరిదయ్యా గొడ్డలిపాటి, ఎవరిదయ్యా గన్ కల్చర్, ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు, ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. అయితే చంపేసి బాడీని డోర్ డెలివరీ ఇంటికి తీసుకొచ్చి చెప్పడం ఒకటైతే మాకు ఆశ్చర్యవేసిందండి. ఇదే నా కొడుకుని అంత దారుణంగా చంపేసి తీసుకొచ్చినండి, అంత దండలేసి తీసుకొస్తున్నారంటే ఆశ్చర్యవేసించారు. అప్పుడు టీవీలో చూస్తుంటే నాకు సిగ్గుండాలా. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. 100 ఏళ్ళు బతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా? రేపో మాపో నువ్వు పోతావు. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. చెప్పండి, దొబ్బింది ఏమన్నా నీకు? చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. మా నాన్నగారి విషయంలోనూ అంతే. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. రిలయన్స్ అంబానీ, సోనియా గాంధీ, ఈనాడు రామోజీరావు, చంద్రబాబు నాయుడు వీళ్ళు కుట్రదారులు అని చెప్పారు. అంతేగా అంతేగా. మీ వైసీపీ కార్యకర్తలు, నాయకులు రిలయన్స్ మీద దాడులు కూడా చేశారు. అది తప్ప. తరువాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ అంబానీని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆయన కుడిభుజం పరిమల్ నత్వానీకి రాజ్యసభ సీట్ ఇచ్చారే. ఇప్పుడు కూడా ఆయన వైసీపీ రాజ్యసభ సభ్యుడు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదా. మీ తండ్రిని చంపిన వారికి రాజ్యసభ ఇచ్చారా? ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి, పట్టుబట్టలు పెట్టి. ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. అనుమానాలు ఉంటే 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు కొడుగ్గా? ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా?